వాడే అనిపిస్తుంది కదా. క్లియర్ కట్ ఇచ్చినారు. రోజు ఏం చెప్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అదనపుగా ఏడాది తీసుకొచ్చింది. కోర్సు కావాలా ఎట్టి పరిస్థితుల్లో 10వ తేదీ 18 తేదీ 10 గంటలకల్లా మమ్మల్ని అప్లికేషన్. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసేటప్పుడు పోలీస్ అధికారులు కదా చేయించింది. పోలీస్ అధికారులు చేయలేనప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం విషయం ఏమన్నా మీకేం చెప్తున్నారు? హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ ఆర్డర్ ఉంది. మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేకి 4-5 దారులు ఉన్నాయి. డైవర్ట్ చేయొచ్చు కదా. అదేందో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా. వాళ్ళని కూడా కల్లో చేయకుండా చేయొచ్చు కదా. నా గోడికి వర్తించేది ఏంటి, వాళ్ళకి వర్తించుకోకుండా పోయేదండి. అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారండి. మళ్ళీ ఎట్లయితుంది? శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది, 1 సైడ్ ఏం కాదు కదా. ఎక్కడ ఇది ఎప్పుడు అనిపిస్తారు? సిచ్యువేషన్ ఎప్పుడు? సిచ్యువేషన్ అనేది ఎప్పుడు? అది లేదనే వాళ్ళు టైం డేటు 2 ఇచ్చింది. టైము డేటు 2 ఇచ్చింది. ఇంకోటి ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల ఉన్న వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎట్లా ఇదే డేట్ పెడతారు? ల్యాండ్ అని మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు? మీకు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు. తెచ్చుకోవచ్చు కదా. అందులో ఎప్పుడు అనిపించేది కూడా మీరు చెప్పలేకున్నారు. పూర్తిగా నిలబెట్టి చాలా ఇంపార్టెంట్ కదా. అవునయ్యా, అది దానికోసమే మిమ్మల్ని అదనపు కోర్టు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇట్లా ఉంటాయని అదనపు కోర్టు తెచ్చుకోమని అతనే వాళ్ళు అయిపోలే 12. నేను కూడా టైం చెప్తాను కదా. టైం మార్చాలి ఉంటారు. అన్ని చుట్టూ పంపించుకోకుండా అతను టైం మార్చాలంటారు. అతని మాట ప్రకారం మీరు ఓబే చేస్తారు. హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి మీకు అందరికీ. అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడమేంది, నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంది? ఏంది ఇది? నేనేమన్నా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి. మీరు హైకోర్టుకు పోండి, సుప్రీంకోర్టుకు పోండి, మేము పక్కన వాదిస్తాం, డస్ట్బిన్ వేస్తాము, మాకు కావాల్సినది ప్రభాకర్ ఆదేశాలు చెప్పండి. అతన్నే మొరవ పెట్టుకుంటా. పదంప అటుకే అతన్నే మొరవ పెట్టుకుంటాను. ఆయన ఏంటంటే చెప్పినప్పుడే నాకు మీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు అప్పిరంట, వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు. అడిగిపోతాను. ఇన్ని ఫోర్స్ అంతా 700-500 వచ్చినారు కదా. అంతా అతని దగ్గర అతని దగ్గరికే పోయి అతన్ని అడుగుతా. మీ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు, నీ ఆర్డర్ అయితే తప్ప నన్ను తాగితే పంపిరంతా అనేది వాళ్ళని అడుగుతా. వాళ్ళని అడిగితేనే మేము కదా. మిమ్మల్ని మొరబెట్టుకునే బదులు, కోర్టు చుట్టూ మేము తిరిగే బదులు గోవాగడ్డని అడుగుతా. ఏమయ్యా నువ్వు చెప్తే పంపిస్తారంట, నువ్వు నీ కొడుకు లేకపోతే అంతేనంట, నువ్వేమన్నా వీళ్ళకందరికీ జీతాలు ఇస్తాండవా, లేకపోతే నువ్వు అక్కడ ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నట్లు నేను అడుగుతా. అంత నేను చెప్తాను. వాటికి పోదాంపా, మీ అందరూ అన్నే పెట్టండి పోలీస్ అంతా. నేను ఒకటే వస్తాను, నాకే అభ్యర్థం. అతను ఏదైనా తృప్తి పడితే అతను ప్లీజ్ పంపిస్తాను. మీరు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేస్తాను. ఎట్లయితుంది సార్? ఎట్లయితుంది చెప్పు. కోర్టు ఆర్డర్ కూడా 2 సార్లు ఇది కోర్టు ఆర్డర్. ముందు ఒకసారి అయిపోయింది, ఇప్పుడు ఒకసారి ఏప్రిల్ నుంచి ఇది 2వసారి. మళ్ళా ఆర్డర్ కూడా డస్ట్బినే కదా. అంటే వినతినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది? పక్కనే అతనికి మోషన్స్ వస్తున్నాయని రోడ్లో పండుకుంటాడు, డాక్టర్లు నాటికే రమ్మని.
మీరు ఆన్నే వాళ్ళకి చెప్పేసి ఆన్నే చూస్తాంటారు, వాళ్ళకి అతనికి ఆరోగ్యం బాగాలేదు అందువల్ల మీరు వచ్చే కాదు. ఎప్పుడైతుంది అతను డిక్లేర్ చేస్తున్నారు, ఇక్కడ పోలీసే లేదు, నేను చెప్పిందే జరుగుతుంది. వినాయక చవితికి కూడా ఎవరిని పర్మిషన్లు అడగాకండి, ఏ ఫెస్టివల్కు పర్మిషన్లు అడగాకండి. ఉందో లేదో అతను చెప్తాడు, మీకు తెలిసిందల్లా అతనికి చెప్తుందల్లా. మీరు గవర్నమెంట్ సర్వెంట్లో లేకపోతే అతని సర్వెంట్లో మళ్ళీ ఏంది ఇది? ఎట్లా సార్ ఎట్లా నిలబెట్టగలుగుతారు? ఎన్నిసార్లు ఆఫీసర్లతో నువ్వే 3 సార్లు వచ్చినాను నిలబెట్టండి, ఇది 4వ సారి. ఎన్నిసార్లు ఆఫీసర్లతో మాట్లాడతారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు? ఏదో ఒకటి ఉండాలి కదా, నాకు కూడా ఏదో ఉండాలి కదా. నేనేమో వేరే దేశంలోనూ వేరే రాష్ట్రంలోనూ నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, ఇదే కాన్స్టిట్యూషన్, ఇదే జిల్లాలో, ఇదే జిల్లా అధికారులకే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఇంటిమేషన్ ఇచ్చలేదు కూడా మీరు చేయకపోతే ఎట్లా ఏ ఇచ్చే చేస్తారు? అదన్నా చెప్పాలి. అదన్నా చెప్తే ఆర్డర్ వచ్చేంత వరకు మిమ్మల్ని అడగను కూడా కడగదు. ఇది మంచి పద్ధతి కాదు సార్, మంచి పద్ధతి అయితే నేను కూడా చెప్తా. చూడండి తీయద్దు, ఏం చెప్తారు, ఎందుకేం చెప్తారు, ఇప్పుడు చెప్తారు. వెనకాల ఎవడో తీసుకుంటారు. అడగండి, మీరే అడగండి. ఏంటి ఇంత అధ్వానంగా ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ టైం అయిపోయినాక నన్ను ఎట్లా టైం అయిపోయింది ఇంటికి పోని చెప్తారా? 11 అయిపోతే ఇంటికి పోండి, నేను టైం అయిపోయింది మీ గవర్నమెంట్ మీరు రాలేదు ఏం చెప్తారు? రిటర్న్గా రాసింది యార్ రైట్ సార్. నా కథలు అన్ని